హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. ఇవాళ ఒక ట్రెండింగ్ టాపిక్ గురించి మీతో డిస్కస్ చేద్దామని అనుకుంటున్నా. యాక్చువల్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ షేర్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఒక కపుల్ గురించి మనం రీసెంట్గా వింటూ ఉన్నాం కదా, ఒక 2-3 డేస్ నుంచి బాగా ట్రెండింగ్లో ఉంది. వాళ్ళు ఏదో ఒక స్కామ్ చేశారు అని. మనకి వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది ప్రాపర్గా నిజంగా తెలీదు. కానీ 2 sides ఆఫ్ ద కాయిన్ మనం చూస్తూ ఉంటే ఇది నిజం అవ్వచ్చు అని ఒక్కొక్కసారి వీళ్ళు అలా చేస్తుంటారు ఒకసారి అని చెప్పి అనిపిస్తుంది. సో ఆ టాపిక్ గురించి అయితే నా ఒపీనియన్ అదండి. ఏది కూడా మనం ఒక కంక్లూజన్లోకి వెంటనే వచ్చేసేయకూడదు. అండ్ దీని మీద నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి షేర్ చేద్దామని అనుకుంటున్నాం. అసలు ఈ స్కామ్లు నిజమేనా, ఇలా ఎందుకు ఇరుక్కుంటున్నారు మన వాళ్ళు అని నేను చిన్న ఒక డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను మీతోటి. అసలు మనం ఎందుకంటే ఇట్లాంటి స్కాములు ఎదుర్కొంటున్నాం, అసలు ఎందుకు మనల్ని ఇంత ఈజీగా మోసం చేయొచ్చా? మీకేమనిపిస్తుంది? మనం మోసపోతామా ఈజీగా మోసం చేస్తే? ఖచ్చితంగా మన డెస్పిరేషన్ చూసే మోసం చేసేవాళ్ళు మోసం చేస్తానే ఉన్నారు. మనం ఎందుకు మోసపోతున్నాము అని అంటే, మనకి ఆ సిచ్యువేషన్ అలా రావచ్చు, లేదా ఒకళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నేను కూడా అట్లాగే వెంటనే వెళ్ళిపోవాలి, వెంటనే గ్రో అయిపోవాలి అని అనుకోవటం. సో ఇట్లాగా చాలా సినారియోస్ వలన మనకి ఆ డెస్పరేట్ సిచ్యువేషన్లో మనం ఇట్లాంటి స్కాముల్లో ఇరుక్కుంటూ ఉన్నాము. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది నిజంగా కూడా సొసైటీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది అని అనుకుంటున్నానండి. అందుకని నేను ఈ పాయింట్ షేర్ చేద్దామని అనుకుంటున్నాను. చాలా వీడియోస్ చూసానండి నేను దాని గురించి. ఎందుకంటే నిజంగా నాకు కూడా ఒక పాయింట్లో నమ్మబుద్ధి కాలా వీళ్ళు ఇలా చేశారా అని చెప్పి. అందుకని అసలు ఒక 2-3 వీడియోల కనీసం చూసినా సరే అసలు ఏంటనేది తెలుస్తుంది కదా అని చెప్పి నేను లైన్గా చూస్తూ ఉంటే, ఒక్కళ్ళు కూడా ఇది ఎందుకు ఇలా చేశారు అని చెప్పేదాని బదులు ఎందుకు అట్లా మోసపోతున్నారు, మీరు మోసపోవద్దు అని చెప్పి సజెషన్స్ ఇస్తారా, లేకపోతే దాని గురించి డిస్కస్ చేస్తారా అని చూస్తుంటే అది ఎవ్వరూ చెప్పట్లేదండి. అందరూ కూడా వాళ్ళని పాయింట్అవుట్ చేయటము మీదే దృష్టి పెడుతున్నారనమాట. మనకి ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు మళ్ళీ రిపీటెడ్గా అవే చెప్పటం అనేది. ఎందుకంటే ఏదైనా సరే ఒక గాసిప్ కానీ ఒకళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే మనం జస్ట్ 1-2 సార్లు మాట్లాడుకుంటాము, వదిలేస్తాము. అదే పట్టుకొని తిప్పి మాట్లాడుతూ ఉంటుంటే ఒక పాయింట్లో చిరాకు వచ్చేస్తుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని గురించి డిస్కస్ చేసుకోకుండా అసలు మనకి ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? యాక్చువల్గా వీళ్ళొక్కళ్ళే కాదు కదా, కొన్ని 100,000 కన్సల్టెన్సీస్ ఉంటాయి. కొంతమంది కరెక్ట్గా పంపిస్తున్నారు, అందరూ మంచిగా సెటిల్ అవుతా వస్తున్నారు. కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఆ పని చేయటం రాకో, మళ్ళీ లేకపోతే ఇట్లా పర్పస్ఫుల్గా మోసం చేద్దాం జనాలని అని చెప్పి అట్లా చేసి ఇది చేస్తున్నారు, మనకు తెలియటం లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొంతమంది చేతుల్లో మనం మోసపోక తప్పట్లేదు. అండ్ ఇప్పుడే కొత్తగా మోసపోతున్నామా అంటే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని డెకేడ్స్గా మనం ఈ మోసం అనేది చూస్తున్నాం అనమాట. డబ్బులు తీసుకుంటారు, ఎగ్గొట్టేస్తారు అని చెప్పి. డెఫినెట్లీ సొసైటీ కూడా దీనికి రెస్పాన్సిబుల్ అండి. ఎందుకు అని అంటే, ముఖ్యంగా మన తెలుగు కమ్యూనిటీస్లో ఎక్కువగా ఫారెన్ వెళ్ళే వాళ్ళకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ వాళ్ళని చూసినట్టుగా వేరే వాళ్ళని చూడరు. ప్రాబ్లం అక్కడికే వచ్చింది. ఫస్ట్ ఏంటంటే రిచ్నెస్ లేదా ఫారెన్లో ఉండాలి. ఈ 2 ఉంటేనే ఈ మధ్యకాలంలో మనుషుల్లాగా ట్రీట్ చేస్తున్నారనమాట. ఈ 2 లేకుండా నార్మల్గా ఉన్నారనుకోండి, ఏదో అలా ఓకే వచ్చారా వెళ్ళారా అన్నట్టుగానే ఉంటున్నారు. సో ఇది నిజం కాదని అనటానికి స్కోప్ లేదండి. నేను చాలా చూశాను అనమాట ఇట్లాంటివి, ఎవరెవరు ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది. కొంతమంది ఏమో ఏమి లేకపోయినా సరే ఉన్నాయి అని చూపించుకోవటము. ఎందుకు అని అంటే సొసైటీ యాక్సెప్ట్ చేయటం లేదు కాబట్టి వాళ్ళని. అది ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది లోపల డెవలప్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు లేదు కదా, మనల్ని వీళ్ళు ఎలా ట్రీట్ చేస్తారో వెళ్తే అనేది ఒకటి ఉంటుంది. సో అందరూ కూడా ఈ మైండ్ సెట్ నుంచి బయటకు వస్తే చాలా బెటర్ సొసైటీ ఉంటుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది అనమాట. అందరూ హ్యాపీగా ఉంటారు. అండ్ ఇదే కాదండి, మన తెలుగు వాళ్ళలో ఉన్న ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటంటే కమ్యూనల్ ఫీలింగ్, ఇన్ఫ్లుయెన్స్, రికమెండేషన్స్, లేకపోతే ఈ బ్రైబ్ చేయటము. ఇలా ఒక్కటి కాదండి, ఈ బ్రైబ్ అంటే ఓవరాల్ ఉంది. ఇక్కడ ఒక్క చోటనే కాదు, చిన్న వాటి దగ్గర నుంచి పెద్ద వాటి దగ్గర అన్నిటికీ బ్రైబ్ అనేది ఉంటుంది. సో ఈ కమ్యూనల్ ఫీలింగ్స్ అనేవి ఇప్పుడు పుట్టుకొచ్చినాయి కాదు, ఎప్పటి నుంచో ఉన్నవి. నేను కూడా యాక్చువల్లీ అది నేను ఫేస్ చేశాను అనమాట వెన్ ఐ వాజ్ ఇన్ US. సో కాలేజ్లో ఉన్నప్పుడు
విజయవాడ గుంటూరు అంటే ఇంకా ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఈవెన్ హైదరాబాద్ కూడా. ఐ డోంట్ నో అదర్ ప్లేసెస్లో ఉంటాయో లేదో నాకు తెలియదు, ఎందుకంటే అదర్ ప్లేసెస్లో నేను లేను ఎక్కువగా. సో నేను తర్వాత లాస్ ఏంజలస్ వెళ్ళాను, అక్కడ కూడా నేను ఇలాంటివి చూశాను. బట్ ఏంటంటే నేను మా హస్బెండ్ ఇద్దరమే ఉండాలి అని అనుకునే వాళ్ళం ఎక్కువగా. వీ యూస్ టు హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అనమాట. ఇప్పుడు నేను ఏదైతే కమ్యూనల్ ఫీలింగ్ అని అంటున్నానో, వాళ్ళు ఒక పక్కన అట్లా వాళ్ళది వాళ్ళు చూసుకుంటున్నా సరే మాతో చాలా చాలా బాగా ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అయినా ఎవరన్నా సరే చాలా బాగుంటారనమాట మాతోటి, ఎటువంటి డిఫరెన్సెస్ చూపించరు. సో ఇప్పుడు మనకి ఈ కమ్యూనల్ ఫీలింగ్ అనేది మధ్యలో ఇక్కడ ఎందుకు నేను దీని గురించి చెప్తున్నాను అని అంటే, ఇది ఈ ఫ్యూచర్ జనరేషన్స్కి పాస్ అవ్వకోకుండా ఉంటే చాలా బెటర్ అండి. కాకపోతే ఫ్యూచర్ జనరేషన్స్ ఏంటంటే ఇంట్లో వాళ్ళని చూసి ఖచ్చితంగా నేర్చుకుంటున్నారు. ఐ డోంట్ నో అది వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవ్వబోతుంది అనేది. బట్ ఇప్పుడు కొంతమంది జెన్జీ కిడ్స్ ఉన్నారండి, కొంతమంది చాలా బ్రాడ్ మైండెడ్గా ఉంటున్నారు. ఇవన్నీ మాకేం పట్టవు, లైక్ మేము టోటలీ డిఫరెంట్గా ఆలోచిస్తాము, మాకు మీ థాట్స్కి మా థాట్స్కి మ్యాచ్ కావట్లేదు అని చెప్పేసి మొహం మీద చెప్పేస్తున్నారు అనమాట, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయండి. నిజంగా సొసైటీలో ఒక చేంజ్ రావాలి కంప్లీట్గా. ఈ నెపోటిజం కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, దాన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే కంప్లీట్గా మార్చేయాలి సిస్టమ్ని అని డిసైడ్ చేసుకొని ఇప్పుడు విజయ్కి ఓటేశారనమాట. ఐ డోంట్ నో హౌ హీస్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్. సరే బాగా చేస్తాడనే విల్ కీప్ అ ఫింగర్స్ క్రాస్డ్, ఎందుకంటే ఇక్కడే ఉంటున్నాను కదా నేను. సో అది ఏంటంటే సొసైటీ మీద కూడా చాలా రెస్పాన్సిబిలిటీ అనేది ఉందండి. మనం ఇట్లా ఒకళ్ళని ఎక్కువగా చూసి ఒకళ్ళని తక్కువగా చూడటం వల్లనే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏంటంటే మనకు డబ్బులు లేకపోతే చాలా తక్కువగా చూస్తున్నారు అనే ఫీలింగ్ పెట్టుకొని వాళ్ళకి పాసిబుల్ కాకపోయినా సరే అడ్డదారులు తొక్కుతున్నారు, ఇట్లా మోసపోతున్నారు, బయటకు వచ్చేస్తున్నారు. హూ ఎవర్ ఈజ్ ఏబుల్ టు డూ వాళ్ళని అంటలేదు నేను. ఎవరైతే ఇప్పుడు మోసపోయారో వాళ్ళు మేబీ లీగల్గా వెళ్ళొచ్చు, ఇల్లీగల్గా వెళ్ళొచ్చు, వీ డోంట్ నో ఎట్లా వెళ్ళారు అనేది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా ఇటువైపు అటువైపు ఎవరు కూడా తప్పు ఒప్పుకోరండి చేసిన వాళ్ళు. కాకపోతే ఇప్పుడు కూడా మన హ్యూమన్ నేచర్ ఏంటంటే విక్టిమ్స్ వైపు మనం ఎక్కువ ఫేవరబుల్గా ఉంటాము. ఒక కమ్యూనల్ ఫీలింగే కాదండి, నిజంగా ఇప్పుడు ఈ నెగిటివ్ క్యాంపెయినింగ్ చేస్తూ ఉంటారు కదా, అంటే లైక్ వీడియోస్ చేయటము, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పట్టుకొని ఇప్పుడు ఒకరు చేశారు కదా ట్రెండింగ్ టాపిక్ మనం కూడా చేసేయాలని చెప్పి ఆ న్యూస్ ఛానల్సే కానివ్వండి, నార్మల్ యూట్యూబర్సే కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, అలా చేస్తూ పోతూ ఉంటే అది కూడా ఒక గాసిప్ కింద టర్న్ అయిపోతుంది. ఎందుకు అని అంటే కింద మన కమెంట్ సెక్షన్లో డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి, లేకపోతే ఒపీనియన్స్ పాస్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా ఒక గాసిప్పే. మనం ఏంటంటే గాసిప్స్ అంటే ఇంతకుముందు హెల్దీగా ఉండేవన్నమాట, జస్ట్ మన సరౌండింగ్స్లోనో మన ఇంట్లో వరకు, లేకపోతే ఫ్రెండ్స్ మధ్యలో చిన్న చిన్న గాసిప్స్ అంతవరకు ఉంటే అయిపోతాయి. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఒక టాపిక్ని రిపీటెడ్గా చెప్పి ఒక 100 వీడియోలు 1000 వీడియోలు అయిపోతాయి అన్నమాట. దాని మీద మనం ఏంటంటే బెటర్గా అవ్వాల్సింది పోయి అలా నెగిటివ్ థాట్స్లో ఆ నెగిటివిటీని పెంచుకుంటూ పోతా ఉన్నాం అనమాట. ఈ మేబీ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే మన సరౌండింగ్స్ వాళ్ళతోటి మనం ఎంతసేపు పాజిటివ్గా మాట్లాడుతున్నాం, నెగిటివ్గా మాట్లాడుతున్నాం అనేది డెఫినెట్లీ మ్యాటర్స్. సో నేను ఈ విషయం అదే చెప్దామని అనుకుంటున్నాను. మనం ఎంత మన సరౌండింగ్స్ని మనం హెల్తీగా బాగా చూసుకుంటే, మన ప్రేమగా ఇష్టంగా అందరినీ యాక్సెప్ట్ చేయగలిగితే అందరూ అంత ప్రశాంతంగా ఉంటారు. అండ్ ఇప్పుడు సీరియస్ టాపిక్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను జనరల్గా నాకు చాలా బాధ కలిగిస్తున్న ఒక టాపిక్ గురించి మాట్లాడదామని అనుకున్నా. సీరియస్లీ ఐ వాంటెడ్ టు డిస్కస్ దిస్ విత్ యూ. ఏంటంటే గోల్డ్ గురించి అండి. ఇప్పుడు అసలు గోల్డ్ మనం కొనాలి అని అంటే చాలా కష్టమైపోతుంది. ఇంతకుముందు చేతిలో ఒక 10,000 ఉన్నా 15,000 ఉన్నా వెళ్ళి ఓ 2-3 గ్రాములు కొనుక్కొని వచ్చేసేవాళ్ళము, చక్కగా సేవ్ చేసుకొని అదంతా మొత్తం కొంచెం అక్యూములేట్ చేసుకొని ఒక చిన్న హారమో నెక్లెస్ ఏదో ఒకటి కొనుక్కునేవాళ్ళం. ఇది ఓన్లీ అప్పర్ క్లాస్ వాళ్ళే కాదండి, మిడిల్ క్లాస్ వాళ్ళని కాదు, ఎవరన్నా సరే ఇదే చేస్తారు. అండ్ యాక్చువల్లీ మీకు చెప్పాలి అని అంటే మా పనమ్మాయి, మా మెయిడ్ ఎంత కష్టపడుతుందంటే రోజంతా కూడా తన దగ్గర
నిజంగా చాలా నేర్చుకోవచ్చు అనమాట. రూపాయి సేవ్ చేసుకొని గోల్డ్ అంత కొనుక్కుంది. సో అట్లాగా ఇక్కడ క్లాస్ని మాత్రం మనం పెట్టడానికి లేదు ఈ గోల్డ్ విషయంలో. దట్టు ఫర్ ఇండియన్స్ అంత ఇష్టం కదా మనకి గోల్డ్ అంటే. మనకి ఫుల్ సేవింగ్స్ అంటే గోల్డ్. కానీ ఇప్పుడు ఆ సేవింగ్స్ అనేవి మనం చేయలేకపోతున్నాము. సో ప్రస్తుతం నాకేమైందంటే ఈ గోల్డ్ ప్రైస్ బాగా హైక్ అయినప్పుడు నాకు ఒక 10,000 15,000 చేతిలో ఉంటే ఏదో చేద్దాం అని అనుకొని ఇంతకుముందు చిన్న కాయిన్స్ కొనుక్కోవటమో లేకపోతే చిన్నవి ఏవో ఒకటి తీసుకోవటమో అట్లా చేస్తూ ఉండేదాన్ని అనమాట. అంటే పెద్దవాటికి ప్లాన్ డిఫరెంట్గా ఉన్నా సరే చిన్న వాటికి సంగతి నేను చెప్తున్నాను, ఇప్పటికిప్పుడు కొనుక్కోవాలి అని అనిపిస్తే ఏదైనా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ 10,000 15,000 నాకు వాచెస్ మీద బ్యాగ్స్ మీద పెట్టేద్దామా అన్నట్టుగా ఒక థాట్ వచ్చింది. సో నేనేం చేశానంటే కొన్ని లైక్ బ్రాండెడ్ బ్యాగ్స్ అవి నేను తీసుకున్నాను. అవి ఏంటనేది నేను తర్వాత ఎప్పుడైనా చూపిస్తా. కానీ బ్యాగ్స్ అని అంటే ఒక 10 అలా కాదండి, జస్ట్ ఒక 2 బ్యాగులు తీసుకున్నాను. అండ్ ఇది వాచెస్ తీసుకున్నాను అనమాట. కానీ నాకు ఒక పాయింట్లో అనిపించింది, ఇప్పుడు నేను తీసుకున్నవి ఏంటంటే అవి ఓకే మంచి బ్రాండ్సే తీసుకున్నాను, బట్ తర్వాత ఏంటి, ఇంకా ఎన్ని కొంటాం మనం? ఈ వాచ్లు 10 కొంటామా 20 కొంటామా? దానికి రీసేల్ వాల్యూ అనేది ఉండదు. రీసేల్ వాల్యూ ఉన్న బ్యాగ్స్ అవన్నీ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి, అవన్నీ కూడా ల్యాక్స్లో ఉంటాయి. దాని బదులు అన్ని డబ్బులే ఉంటే చక్కగా నేను ఒక నెక్లెస్ కొనుక్కుంటాను. నేను ఆ బ్యాగ్ అయితే కొనుక్కోను అనమాట. డెఫినెట్లీ ఐ వోంట్ గో ఫర్ దట్ బ్యాగ్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది మేబీ ఒక ₹1,00,000 వెనక్కి ఇస్తారేమో, కానీ నాకు ఇక్కడ గోల్డ్కి డబుల్ ట్రిపుల్ 4 టైమ్స్ ఎంతన్నా ఎక్కువ వచ్చేస్తుంది. సో నేను గోల్డే కొనుక్కుంటాను. కానీ ఇక్కడ బ్యాగ్స్ అనిపించింది ఒక పాయింట్లో నాకు, ఎన్ననుకుంటాము, ఏం చేద్దాము అసలు. నిజంగా నాకు అసలు ఈ గోల్డ్ విషయంలో మాత్రం సేవింగ్స్ ప్లాన్ అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఎంత ఆలోచిస్తున్నా ఎలా అక్యుములేట్ చేసుకోవాలి అనే థాట్ మాత్రము నాకైతే రావట్లేదు. మీకు ఎవరికన్నా వస్తే మాత్రం డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి. కానీ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే సిల్వర్ జ్యువెలరీ, రోజ్ గోల్డ్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత 14 క్యారెట్ గోల్డ్ అని 10 క్యారెట్ గోల్డ్ అని వాళ్ళు ఏంటంటే వాటికి డైమండ్స్ పెట్టేసి ఇస్తున్నారనమాట. సో డైమండ్స్ అవి నిజంగా క్లస్టర్సా, ఒరిజినలా, రీసేల్ వాల్యూ ఉందా ఎవరికి తెలియదు. ఎందుకంటే క్లస్టర్స్కి అసలు మనకి రీసేల్ వాల్యూ అనేది ఉండదు. సో దట్ ఈస్ నెగ్లిజిబుల్ యాక్చువల్లీ. చిన్నగా ఉంటాయి కదా, సో వాటికి ఉండవు అనమాట. ఇప్పుడు మనం దేనికి పెట్టాలి? ఇంకా ఇప్పుడు 14 క్యారెట్ గోల్డ్ అంటున్నారు, డైమండ్స్ చూపించే డైమండ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. గోల్డ్ కాస్ట్ ఏమో ఇంతకుముందు మనకి 22 క్యారెట్ గ్రామ్ వచ్చి 6,000 7,000 ఎలా ఉంటుందో అంత మనం ఇప్పుడు 14 క్యారెట్కి 9 క్యారెట్కి 18 క్యారెట్కి అలా పెట్టాల్సి వస్తుంది. 18 ఈజ్ ఓకే, కొంచెం బెటరే. కానీ 14కి అంత పెట్టాల్సి వస్తుందంటే నాకు అనిపిస్తుంది అనమాట, అవసరమా మనకి ఇదంతా కొనుక్కోవటం అని చెప్పి. ఈ బ్రాండెడ్ బ్యాగ్స్, వాచెస్ ఇవన్నీ కాకుండా నాకు ఇంకొక థాట్ వచ్చింది. ఎప్పుడైనా మన దగ్గర ఒక 15-20 వేలు ఉంటే చక్కగా 1 గ్రామ్ గోల్డ్ మనం అది జ్యువెలరీ షాప్లో కొంటామా లేకపోతే ఆన్లైన్లో స్కీమ్ లాగా పే చేసి చేస్తామా అనేది ఇంకా దట్ ఈస్ టోటల్లీ అప్ టు అస్. స్కీమ్ అయితే మంత్లీ పే చేసుకుంటాము, లేదంటే కనుక గోల్డ్ షాప్కి వెళ్ళేసి డైరెక్ట్గా 1 గ్రామ్ తెచ్చి పెట్టేసుకుంటాం. అట్లా మన దగ్గర నెక్స్ట్ మంత్ 30 ఉండొచ్చు, లేకపోతే 25 ఉండొచ్చు, దానికి తగ్గట్టుగా వస్తాయి కదా. సో నాకు అనిపించింది అదే బెటర్ కదా, స్లోగా అక్యుములేట్ అయినా అట్లీస్ట్ 22 క్యారెట్ గోల్డ్ అక్యుములేట్ అవుతుంది అని. అండ్ అట్ ద ఎండ్ మనం ఏం చేయొచ్చు, ఫ్యూచర్లో మనకు ఎలా ఉండబోతుంది అనేది తెలియదు అనమాట. ఇంకా ఇది మేబీ గ్రాము 20,000 అవుద్దా 50,000 అవుద్దా అలా మనకు తెలీదు. సో నాకేమనిపించిందంటే ఇట్లా చిన్నగా అక్యుములేట్ చేసుకుంటూ ఆ కాయిన్స్ ఉంచుకుంటే అట్ ద ఎండ్ మనకి ఒక టైం పీరియడ్లో అది దేనికన్నా యూజ్ అవ్వచ్చు. మేబీ పిల్లల ఎడ్యుకేషన్, హౌస్ కానీ, లేకపోతే మనమే పిల్లలు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు జ్యువెలరీలో అది యాడ్ చేసేయటము, లేకపోతే అవి క్యాష్ చేసుకోవటము, వేరే ఇల్లు కొనుక్కోవటము, ఇల్లు కట్టించుకోవటం, ఇట్లాంటి బోల్డ్ అన్ని చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ప్రాపర్టీకి కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇట్లాగా నెమ్మదిగా అక్యుములేట్ చేసుకుంటే మనకు అది దేనికన్నా సరే ఉపయోగపడుతుంది అని అనిపించింది. మేబీ వెంటనే చేయించుకోకపోవచ్చు, కొంచెం లేట్ అవుతుంది, అయినా సరే మనం వెయిట్ చేసి మనకు కావాల్సింది కొనుక్కుంటే అసలు ఆ సంతోషమే వేరు. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.